Hello everyone, welcome back to my channel. So in this video we are going to discuss the Polytechnic entrance exam preparation. So about mathematics. So how to get the 50 out of 50 marks. So I will discuss some important questions. So in this video, so we will write the exam will be April 25th. So and the time is 11 a.m. to 1 p.m. Okay. So this exam is not hard. It needs only consistent presence, then only to get the good marks and success in your exam. Okay, so let's solve the some important questions one by one. We will discuss that. First question: which of the following rational numbers has terminating decimal expansion? So what is terminating decimal? Terminating decimal ante enti? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే సో టెర్మినేటింగ్ డెసిమల్ అంటే డినామినేటర్స్ ఇక్కడ మనకి ఇచ్చిన ఏవైతే p/q ఫామ్ లో ఉన్నాయో ఆ డినామినేటర్స్ ని బోత్ 2 అండ్ 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉన్నట్లయితే వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. సో ఆ 2 గానీ 5 గానీ ఏ ఫ్యాక్టర్ లేకపోయినా దోస్ ఆర్ నాట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ మనము 40ని 2 into 20, again 2 into 2 into 10, and again 2 into 2 into 2 into 5. So this will be right 2 cube into 5. So observe here 2 and 5 as the prime factors. See this one also. So 5 into 7. Here this is 3 into 7. This is the 5 into 3. So here the both 2 and 5 as the prime factors. So our answer will be this one. Okay. And next one. Which of the following is not an irrational number? Not irrational number. So irrational number కాదు అన్నాడు అంటే రేషనల్ నెంబర్ అవ్వాలి. నాట్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు అంటే ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే రేషనల్ నెంబర్. సో ఇక్కడ ఇలా రూట్ ఫామ్ లో ఇచ్చినప్పుడు అది రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ అని ఎలా కనుక్కుంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే దోస్ ఆర్ ది రేషనల్ నెంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకపోతే దోస్ ఆర్ ది ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రూట్ 2 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, నాట్ perfect square. This one also not perfect square. So this is the perfect square. Root 4 means we will write 2 into 2. So that will be 2. So this is the rational number. Rational number. Root 5 also here we didn't write the perfect square. Here this one also a not perfect square. Here observe here not irrational number means rational number. So మనకు rational number ఏమవుతుంది? Option C is the correct answer. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ కామెంట్ని కంపల్సరీగా కామెంట్ చేయండి. సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 196 ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సమ్ చేయమంటున్నాడు. ఏంటి అది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 196ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వాటి యొక్క పవర్స్ని సమ్ చేస్తే నాకు ఆన్సర్ కావాలంటున్నాడు. సో 196 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం? ఇయర్ 2 times 2 table 2 9s 2 8s 2 9s 18 2 8s 16 again 2 table 2 4s 8 2 9s and 7 7s again here 7. So it will be right 196 prime factorization 2 into 2 into 7 into 7 that is equal to 2 square 7 square. ఏమన్నాడు ఇక్కడ? సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ అంటే ఇది వీటి యొక్క ఎక్స్పోనెంట్స్ పవర్స్ 2 2. సో 2 plus 2 సమ్ అంటున్నాడు దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఆన్సర్ విల్ బి 4. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్, according to the fundamental theorem of arithmetic, if p a prime number, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ is divides a square అంట, where a is the positive integer అంట, a is the positive. So fundamental arithmetic theorem, according to the fundamental arithmetic theorem of arithmetic, p divides a square అంట.
అంటే p డివైడ్స్ a స్క్వేర్. p డివైడ్స్ ప్రైమ్ నెంబర్ని ఒక స్క్వేర్ డివైడ్ చేసినప్పుడు అదే ప్రైమ్ నెంబరు బేస్ను కూడా డివైడ్ చేస్తుంది. అంటే హియర్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a అని దాని మీనింగ్. ప్రైమ్ నెంబర్ అనేది స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు, స్క్వేర్ నెంబర్ డివైడ్ చేసినప్పుడు అదే ప్రైము బేస్ను కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఎవరైనా పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కామెంట్ కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ పాలినామియల్ అంటాడు. అసలు ఫస్ట్ పాలినామియల్ అంటే ఏంటి? సో పాలినామియల్ ఈజ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇన్వాల్వింగ్ ద వేరియబుల్ విత్ నాన్ నెగిటివ్ ఇంటెగ్రల్ పవర్స్. పవర్స్లో నాన్ నెగిటివ్స్ పవర్స్, ఇంటెగ్రల్ పవర్స్ ఉన్నట్లయితే అది పాలినామియల్ అవుతుంది. అయితే ఇక్కడ నాట్ పాలినామియల్ అంటే పాలినామియల్ అవ్వకూడదు. అంటే ఆ డెఫినేషన్కి ఎగనెస్ట్గా ఉన్న ఆప్షనే మనకు ఆన్సర్ అవుతుంది. అలా మనకి దీనికి సింపుల్గా షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఏవైనా రూట్లో వేరియబుల్ ఉన్నా అనుకోండి అది పాలినామియల్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి డినామినేటర్లో వేరియబుల్ ఉందనుకోండి అది పాలినామియల్ అవుతుంది. అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ √3 x² మైనస్ 2√3x, ఇక్కడ వేరియబుల్స్ పక్కన ఉన్నాయి. ఇది √2 √3 అనేది కాన్స్టెంట్ వాల్యూస్, అంటే మనకి ఇది పాలినామియల్ అవుతుంది. సో ఇది పాలినామియల్ అవుతుంది. ఇది చెక్ చేద్దాం. ఇక్కడ 9x² మైనస్ 4x √2 కాన్స్టెంట్, ఇది కూడా పాలినామియల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ వన్ చెక్ చేద్దాం. Here 3/2 x² plus 6x². This one option here, some mistake here. This is the cube, x³. Okay, so this is the option. Check it, this option 3/2 x³ plus 6x² minus 1/2. This is the factor. Okay, so your variables are x³, x², x. So this one also a polynomial. Check this one here. Here the variable in the denominator. So this is not polynomial. Okay, so మనకి వేరియబుల్ అనేది ఇన్సైడ్ రూట్ ఉన్నా అండ్ వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉన్నా అది మనకి పాలినామియల్ అవ్వదు. సో మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ x plus 1 into x² minus x minus x⁴ minus 1 is 1. సో ఇక్కడ మనకి ఇది లీనియర్ పాలినామియల్, ఇది బైక్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా మనం డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో దీని యొక్క పవర్ అండ్ దీని యొక్క పవర్ మల్టిప్లై చేసి ఆ పవర్స్ని యాడ్ చేస్తే అయిపోతుంది. అంటే x+1లో హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, x+1లో దీని యొక్క పవర్ ఏమవుతుందంటే 1. సో దీని యొక్క పవర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఏమవుతుంది అంటే, సో x² మైనస్ x ప్లస్ x⁴ మైనస్ 1. దీని హైయెస్ట్ పవర్ వేరియబుల్ యొక్క పవర్ 4 అనేది డిగ్రీ అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసి సరిపోతుంది. 1 + 4 = 5. 5 అనేది దీని యొక్క ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇఫ్ sum of the zeros of the quadratic polynomial is given is equal to the product of its zeros. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్ యొక్క సమ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ అంటాడు. అయితే మనకి k వాల్యూ అంటాడు. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా -b/a, ప్రొడక్ట్ కి ఫార్ములా c/a, ఇది ఫార్ములా. ఓకే, ఇవి రెండు కూడా ఈక్వల్ అంటున్నాడు. అంటే దీనికి ముందు ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఇక్కడ a = ఎంత, k, b = 2, c = 3k. ఒకటి కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సమ్ = ప్రొడక్ట్ అన్నాడు, అంటే -b/a. సో -b/a అంటే ఎంత, -b/a =
minus 2 by k, and c by a is equal to 3k by k, and k getting cancelled. So c by a is equal to, ఇవి రెండు ఈక్వల్ అంటున్నాడు, ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు, అంటే ఏమవుతుంది, మైనస్ 2 by k ఈజ్ ఈక్వల్ టు 3, దట్ ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 by 3. ఈ 3ని ఇటు k ని పంపిస్తే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 by 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ది గ్రాఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఆ గ్రాఫ్ యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అని అడుగుతాడు, నెంబర్ ఆఫ్ జీరోస్ అని ఎన్ని అడుగుతాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ద గ్రాఫ్ విల్ బి విచ్ కట్స్ ది ఆన్ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఆ గ్రాఫ్ అనేది, ఆ కర్వ్ అనేది ఎక్కడైతే కట్ చేసిందో అవే మనకి జీరోస్ అవుతాయి, వాటిని మనం కౌంట్ చేసుకొని నెంబర్ ఆఫ్ జీరోస్గా చెప్పుకుంటాం. సి అబ్జర్వ్ హియర్, ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో 1 2 3. సో ఎన్ని టైమ్స్ టచ్ చేస్తుంది, ఎన్ని టైం కట్ చేస్తుంది, 3 టైమ్స్, అంటే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 3 అని. ఓకే, సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.